తెలియకుండానే చేసిన భక్తి, తెలియకుండానే పలికిన శివనామం, తెలియకుండానే పడిన బిల్వపత్రాలు ఒక క్రూరుడిని సాక్షాత్తు నక్షత్రంగా మార్చిన కథే ఈ రోజు మీరు వినబోయే మహాశివరాత్రి మహిమ. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. శివరాత్రి పర్వదినం ఉపవాస జాగరణలతో కూడి మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపడం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వ పత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు అభిషేకాలతో శివుణ్ణి అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపడమేనా? మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా అని కాస్తంత హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉంది అని సమాధానమే కనిపిస్తుంది. ఈ సమాధానానికి ఉదాహరణగా లింగ పురాణంలో ఒక చక్కటి కథ ఉంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్లడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతని దినచర్య. అయితే ఓ రోజు ఉదయమే వెళ్లిన బోయవాడికి చీకటి పడే వేళ వరకు ఒక్క జంతువు దొరకలేదు. దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తూ ఉండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, అప్పుడు దాన్ని సంహరించవచ్చని అనుకొని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. విపరీతమైన చలిగాలుల వలన తన చూపులకు అడ్డంగా వచ్చిన ఆకులను, కాయలను విరిచి కింద పడేశాడు. ఆ సమయంలో శివ శివ అంటూ గజగజా వణుకుతూ విల్లెక్కు పెట్టి జంతువుల కోసం ఎదురు చూశాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయవాడికి. రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపటం అధర్మం అంటూ వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. బోయవాడు ఆశ్చర్యపోయి, మనిషిలాగా మాట్లాడుతున్నావే, ఎవరు నువ్వు అని అడిగాడు. దానికి ఆ లేడీ సమాధానం ఇస్తూ, నేను పూర్వజన్మలో రంభను. పూర్వం నేను హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని ప్రేమించి శివుడిని పూజించడం మర్చిపోయాను. దీంతో ఆ పరమేశ్వరుడు నా పైన కోపంతో నన్ను, నా ప్రియుడిని జింకలుగా 12 ఏళ్లు గడిపి ఒక బోయవాడు బాణంతో చంపబోగా శాప విముక్తలము అవుతామని చెప్పాడు. ఇప్పుడు నేను గర్భిణిని, చంపదగిన దానను కాను, కనుక నన్ను వదిలేయ్. మరొక జింక ఇక్కడికి వస్తుంది, దాన్ని నువ్వు వధించవచ్చు. నేను వసతికి వెళ్లి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని వేటగాడిని వప్పించి వెళ్ళింది. అలా రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని, పైగా బక్కచెక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరి కాసేపటి దాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు సంహరించమని వేడుకుంది. మొదట కనపడిన ఆడజింక కూడా అలానే పలికిన సంగతిని గుర్తు తెచ్చుకొని బోయవాడు ఆశ్చర్యపోయాడు. మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునేలోపే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. 2 ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయవాడిని అడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా చెప్పినట్లు బోయవాడు ఆ మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక, అయితే ఆ 2 జింకలను ఒకసారి చూసుకుని వస్తానని, అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళింది. ఇంతలో 4వ జాము కూడా గడిచి సూర్యోదయం సమయం దగ్గర పడింది. బోయవాడు తనకు మాటిచ్చి వెళ్లిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక, దాని పిల్ల అటుగా రావడం కనిపించింది.
విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది. మరి కొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడి ముందుకు వచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల నిజాయితీకి వేటగాడు ఆశ్చర్యపోయాడు. వాటిని వదిలేశాడు. ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తనను తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడు తెలియకుండానే శివ శివ అనే భూత పదంతో నామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డం వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయడం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటితో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజ ఫలాన్ని ఇచ్చింది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కనుక జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడు అయినప్పటికీ ఈ పుణ్య కార్యం వల్ల అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడి మనసును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. అంతలో ఆకాశంలో దేవదుందుబులు మోగాయి. పుష్పవృష్టి కురిసింది. దేవదూతలు మనోహరమైన విమానం తెచ్చి అతనితో శివరాత్రి ప్రభావమున నీ పాతకం క్షీణించింది. ఉపవాసం జాగరణ కూడా చేశావు. నీవు ఎక్కిన చెట్టు బిల్వ వృక్షం. దాని కింద స్వయంభూలింగం ఒకటి గుబురులో మరుగున పడి ఉంది. నీవు తెలియకుండానే బిల్వ పత్రాలను తుంచి శివలింగంపై వేసి పూజించావు అని చెప్పి సశరీరంగా స్వర్గానికి తీసుకువెళ్లారు. అలా ఆ కథను పార్వతీదేవికి వినిపించిన పరమేశ్వరుడు, దేవి ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో అవి ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. 3 నక్షత్రాలలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకున్న 3వది మృగి. ఈ మూడింటిని మృగశీర్షం అంటారు. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతన్ని చివరకు అహింసా ధర్మచారణ మూర్తిగా నిలుపగలిగింది. సత్యధర్మ పరాయణులు, అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో మనకు కనిపిస్తుంది. ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతనుడైన శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తుల నమ్మకం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.